వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ అయిన వరంగల్ తూర్పు నియోజకవర్గం. ఆ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు, మెయిన్ రవిచంద్ర ప్లస్ నన్నపల్లి నరేందర్. ఈ ఇద్దరిట్లో ఎవరికి ప్రజల ఓట్లు జరుగుతాయో ఆ ప్రజలతో తెలుసుకుందాం. మీ పేరు? నమస్కారం సార్, నా పేరు సురేష్. ఇప్పుడు మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఈసారి నరేందర్కి ఓటేద్దాం అనుకుంటాను. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి చేరింది. 4 సంవత్సరంలో అభివృద్ధి చేసింది. ఇంకా ఒక వన్ టర్మ్ టైం ఇస్తే అన్ని పనులు పూర్తి అవుతాయి. పూర్తి అయినాక ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశతో ఓటేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అభివృద్ధి చేస్తా అని ఒప్పుకుంటే మేనిఫెస్టోలు ఇచ్చింది. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు ఓటేస్తూ ఉన్నారు మా సీనియర్లు వాళ్ళు. కానీ ఇన్ని ఏళ్ళకి వెళ్ళి జరిగింది 5 సంవత్సరాల్లో చేద్దామని హామీ ఇచ్చిండు మన కేసీఆర్ సారు. దాన్ని అభివృద్ధిని పూర్తి చేయాలని మేము ఇంకా 5 సంవత్సరాలు టైం ఇస్తున్నాం వాళ్ళకు. ఇంకోసారి ఓటేద్దామని నాన్నపట్టి నరేందర్కి వేద్దాను. కార్కి ఓటేద్దామని చూస్తున్నాను. కార్కే ఓటేస్తాను. జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే ఓటేద్దాం ఈసారి. ఎప్పటికైనా అలాగే. మీ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర్. ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నాన్న పేరు నరేందర్కి వేద్దాం. ఎందుకు? తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ కోసం పోరాటం చేసినాం కదా. మన తెలంగాణ మనం సాధించిన తర్వాత ఒక మహాకూటమిని ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలని శక్తులను ఒకటై తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మన తెలంగాణ వ్యతిరేక శక్తులు మనను ఓడగొట్టడానికి కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం టీఆర్ఎస్కి ఓటేద్దాం. ఇప్పుడు మహాకూటమి మేము ఇది చేస్తాం అది చేస్తామని చాలా మేనిఫెస్టోలు ఇచ్చారు. అంటే దానికి మీ సమాధానం? వాళ్ళు గత 10-50 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర గల పార్టీలు అవి. ఆ పార్టీలు ఆ రోజు చేయని ఈ రోజు చేస్తాయనే నమ్మకాలు ఎక్కడి? ఆ రోజు కూడా మనకు నిధులు ఇవే ఉన్నాయి కదా, వనరులు కూడా ఇవే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఈ వనరులన్నీ అప్పుడు ఎక్కడ పోయినాయి? ఈ వనరులన్నీ కానీ మరి ఇప్పుడు ఏ పద్ధతిలో ఇస్తూ ఉంటారో మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? మేము టీఆర్ఎస్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. జై టీఆర్ఎస్. రమేష్ కుమార్. ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? నేను అయితే టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్కి? ఎందుకు ఎందుకంటే మంచిది. ఎట్ ఫైనల్ ఎవరికి కొట్టేద్దామని డిసైడ్ అయ్యాను? అంటే టీఆర్ఎస్. సయ్యద్ అజీమ్. ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? కాంగ్రెస్. ఎందుకు? టీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు ఈసారి. కాంగ్రెస్ వచ్చి ఏమైనా చేస్తా అని అంటే ఇప్పటి వరకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చింది. అంటే మీకు ఆ మేనిఫెస్టో ఏది నచ్చి ఓటేద్దాం అనుకుంటారు? కాంగ్రెసే. ఎప్పటికి కాంగ్రెసే. మీ పేరు? రతన్ సింగ్. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్. దేనికంటే టీఆర్ఎస్కి ఎందుకు? టీఆర్ఎస్ 5 ఇయర్స్ మంచిగా పోయినాయి. మనకు బిజినెస్కు ఏ ప్రాబ్లం లేకుండా, కరెంట్ ప్రాబ్లం రాలేదు, బిజినెస్ వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా అంతా మంచిగా ఓకే జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ మేము ఇస్తాం, ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇస్తామని చెప్తాను. ఇక్కడ ఇస్తే కాదండి, ఢిల్లీలో ఏం లేదు కదా. అక్కడ ఉంటే మంచి నేత రాహుల్ గాంధీ ఏం లేదు, ఆయనతో చేసేది ఏం లేదు. దాని గురించి అక్కడ కూడా ఒక మంచి ఉంటే దాని వెనుక ఓటు ఇస్తే బాగుంటుంది. గట్టిగా లాస్ట్ మీ ఓటు ఎవరికి? టీఆర్ఎస్. కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ 46 సంవత్సరాల పరిపాలన వీళ్ళు మొన్న వచ్చింది. 60-70 సంవత్సరాలుగా వస్తాయి. అంటే లాస్ట్కి ఎట్ ఫైనల్ ఎవరికి ఓటు ఎవరికి? కాంగ్రెస్కే. నీ పేరన్నా? నా పేరు సమ్మయ్య. ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్కే? టీఆర్ఎస్ పాలన కొంచెం ఇప్పటి వరకు పెన్షన్లు అయినా కానీ చిన్న వాటికి అయినా అభివృద్ధి మంచిగా. మరి కాంగ్రెస్ కూడా చాలా మేనిఫెస్టోలో ఇది ఇస్తాం అది ఇస్తామని చాలా ఇచ్చింది. మరి దానికి మీ సమాధానం? అయితే ఇంతవరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పెన్షన్లు అయినా కానీ, ఫుడ్ పర్పస్లో అయినా, దేంట్లోనైనా కానీ, రోడ్డు విషయంలో అయినా కానీ, జాబర్స్ కానీ లేబర్స్ కానీ తక్కువ లాగానే చూసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? టీఆర్ఎస్. మురళి. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్. అంటే దేనికి? టీఆర్ఎస్కి ఎందుకు? అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసి, వరంగల్ కొత్త జిల్లాలు చేసి, మంచిగా డెవలపింగ్ చేసి, రోడ్లు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు, ఇతరత్ర అన్ని సంక్షేమ పథకాలు అన్నీ చేస్తారు. కాబట్టి ఈసారి టీఆర్ఎస్కే ఓటేద్దామని. కాంగ్రెస్ కూడా చాలా మేనిఫెస్టోలు చాలా ఇది చేస్తాం అది చేస్తామని చెప్తుంది. మరి దానికి సమాధానం? ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పారండి వాళ్ళు. చేసిన దాఖలాలు ఎక్కువ కరప్షన్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరప్షన్ అండి. ఎక్కువ ఇందిరామీన్ల గోల్మాల్ జరిగి అవి సిబిఐ ఎంక్వైరీలు అవి జరిగి ఇంకా అవి ఇందిరామీన్ల అవి డబ్బులే రాలేదు. ఇంకా వాళ్ళు ఏం చేశారండి? ఓవరాల్ ఫైనల్ ఎవరు కొట్టేద్దామండి? టీఆర్ఎస్కే ఓటు. జై కేసీఆర్, జై తెలంగాణ. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు?
టైం ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తుంది. అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ మేనిఫెస్టో, ఈ రెండు కంపేర్ చేస్తే మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఇద్దరు బరాబర్ అంటే టీఆర్ఎస్ ఎక్కువ శాతం అయితే. అంటే మీ లాస్ట్ మీ ఓటు ఎవరికి వేసిద్దాం డిసైడ్ అయ్యారు? ఇక అది అయితే అప్పుడే చెప్తాం ఇక. అంతేనా? థ్యాంక్ యू. आपका नाम क्या है? मेरा नाम सुरेश। किसको वोट करने का? मैं तो बीजेपी को करता हूँ। बीजेपी? मैं हमेशा बीजेपी के लिए ही हूँ। मैं राजस्थान में हमारा सब बीजेपी है और इधर भी मैं चाहता हूँ कि बीजेपी के साथ तो मैं बीजेपी को ही वोट करता हूँ। इधर बीजेपी का कैंडिडेट कुसुमा सतीश है। हाँ जी। इसको सब लोग ऐसे अभी पहले गए बार तो टीआरएस को किया था मैं भी, इस बार क्या अब की बार बीजेपी को सोच रहा हूँ मैं। फाइनली आपको किसका वोट है? आपका अभी किसको वो वोट करना आगे है? मूवमेंट में देखेंगे, लेकिन अभी तक तो मैं फिलहाल तो बीजेपी का ये कर रहा हूँ। अगली बार थोड़ा देखेंगे, तो लास्ट मूवमेंट में देखेंगे अगर सही जो है अपन के हिसाब से उसके हिसाब से करेंगे। థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకట కోటిరెడ్డి. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? నేను చెల్ల ధర్మారెడ్డి. మాది వరంగల్ అంటే టీఆర్ఎస్ఏ కదా? టీఆర్ఎస్ఏ. మరి కాంగ్రెస్ ఎందుకు? కొండ సురేఖ కూడా అభ్యర్థి ఉంది కదా? ఫస్ట్ నుంచి నేను టీడీపీ అభిమాని. అసలు ఫస్ట్ పోయిన లాస్ట్ ఇయర్ కూడా చెల్ల ధర్మారెడ్డికి వేసినాం. పార్టీ మారింది కానీ సార్ మనకు మంచిగా చేసింది కాబట్టి. అంటే అక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఇప్పుడు? కొండ సురేఖ వర్సెస్ చల్ల ధర్మారెడ్డి. టఫే ఉంటుంది. టఫే. ఎవరు గెలిచినా కానీ తక్కువ మార్జిన్ కూడా గెలుస్తారు. అంతేనా? అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు ఇప్పుడు అక్కడ పోటీ కొండ సురేఖ తన సంతూరు, ఇప్పుడు చల్ల ధర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇలా వీళ్ళిద్దరి దగ్గర పోటీ ఎలా ఉండబోతాను? మీరు అక్కడే నియోజకవర్గం ఉంది కదా? అంటే పోటీ బాగానే ఉన్నది, ఇద్దరు మంచి నాయకులే. కానీ లాస్ట్ మీ ఓటు ఎవరికి? టీఆర్ఎస్కి. मेरा नाम हरीश प्रजापत है। किसको वोट करने के? बीजेपी को वोट है। कई को? बीजेपी अच्छा है। अच्छा है? हाँ, बीजेपी के कैंडिडेट कुसुमा सतीश अच्छा है कैंडिडेट है? अच्छा कैंडिडेट है। हाँ, फाइनली आपका वोट किसको है? बीजेपी। बीजेपी. हाँ। మీ పేరు? నా పేరు దినేష్ జీ. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. అంటే దేనికి? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పోటీ కేసీఆర్ బాగా చేశారు కదా, మన తెలంగాణని బాగా డెవలప్ చేశారు. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలు చాలా మేము ఇది చేస్తాం అది చేస్తామని మేనిఫెస్టో. కాంగ్రెస్ 60 సంవత్సరాల నుంచి ఉంది, ఏం చేసింది? అంచాలు అన్ని గోటాలే, ఇంకా వేరే ఏం చేయలేదు. ఓవరాల్ ఇప్పుడు ఫైనల్గా మీ ఓటు ఎవరికి? కేసీఆర్కి. థ్యాంక్ యూ. మీ పేరు? సురేష్. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? కేసీఆర్కి. దేనికి అసలు? కేసీఆర్కి ఎందుకు ఇద్దాం అనుకుంటారు? కేసీఆర్ అంటే బాగా డెవలప్మెంట్ చేసినా కదా తెలంగాణకి. మరి కాంగ్రెస్కి ఎందుకు వద్దాం? కాంగ్రెస్ ఏం చేయలేదు, వాళ్ళు దొంగ పార్టీ. ఫైనల్గా మీ ఓటు? కేసీఆర్కి. మీ పేరు? మృత్యుంజయ రెడ్డి. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి కాడ గుర్తే. అంటే ఇప్పుడు మనకు తెలంగాణ అభివృద్ధి ఉన్నది, అటు మన కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది, రెండు కంపేర్ చేసుకుని మీకు ఎవరికి? కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుంది, కానీ ఒకసారి టీఆర్ఎస్ వేసి మరోసారి కాంగ్రెస్కి వెళ్తా. అంతే. ఇప్పుడు ఫైనల్గా మీ ఓటు? టీఆర్ఎస్. మీ పేరు? ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం? దేనికి అసలు? ఇప్పుడు టీఆర్ఎస్ అభివృద్ధి ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది, రెండు కంపేర్ చేసుకుంటే ఎవరికి చేద్దాం అనుకుంటాను? టీఆర్ఎస్కి. ఫైనల్ నీ ఓటు ఎవరికి? మీ ఓటు? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను. దేనికి అసలు కంపేర్? మంచి మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్, వాళ్ళని చూసి టీఆర్ఎస్ కాపీ కొట్టింది, దాన్ని బట్టి నేను కాంగ్రెస్. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్. మీ ఓటు? టీఆర్ఎస్. మీ ఓటు? మీ ఓటు? మీ ఓటు? టీఆర్ఎస్. పేరు? నా పేరు వేణు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? సరే ఇంకా ఆలోచిస్తున్నాం, మరి ఎవరికి వేయాలో కూడా కొంచెం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అభివృద్ధి కాంగ్రెస్ మేనిఫెస్టో, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ అభివృద్ధి కూడా బాగానే ఉన్నది, కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా వీళ్ళని చూసి వాళ్ళు బాగానే చేసిళ్ళు. దాన్ని అదే ఆలోచిస్తాను దీనికి వేయాలని చెప్పనని. ఫైనల్ ఇంకా డిసైడ్ కాలేదు. ఎక్కువ శాతం అంటే బయటనైతే ఎక్కువ శాతం టీఆర్ఎస్ నడుస్తాను. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ కూడా ఇక అందరితో పాటు మేము కూడా కదా. లాస్ట్ ఫైనల్ ఓట్ ఎవరికి? టీఆర్ఎస్. మీ పేరు? నా పేరు కత్తెరశాల స్వాతి. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఆలోచిస్తున్నాము, పనులు అన్నీ సగం సగం టీఆర్ఎస్ జరిగి ఉన్నాయి కదా, కాంగ్రెస్ కూడా ది బెటరే. కాకపోతే ఇప్పుడు అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్, అయితే ఈ ఒక్కసారి టీఆర్ఎస్కి వేద్దాము అనుకుంటున్నాం. ఏమంటే హ్యాండిక్యాప్ వాళ్ళకు ఓకే,
చేపల చేసే వాళ్ళకు బైక్స్ ఇచ్చిండు, వాళ్ళకు చేపలు ఇచ్చిండు, ప్లస్ మళ్ళీ మేకలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాకపోతే ప్రాజెక్ట్ ఇప్పుడు భద్రకాళి ఉన్నది, అది సగంలోనే ఉన్నది. ఇప్పుడు అలాంటివన్నీ స్టార్ట్ చేసి సగంలోనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఛాన్స్ ఇస్తే ఇవి అయిపోతాయి. మళ్ళీ టీఆర్ఎస్ వదిలేసి మనం కాంగ్రెస్కి వెళ్ళినాం అనుకో, ఇవి ఇట్లనే ఉంటాయి. వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకొస్తారు. చూద్దాం, ఒకసారి టీఆర్ఎస్కి ఇద్దామని. టీఆర్ఎస్ మై ఫైనల్. ఎవరు మీ ఓటు ఎవరికి? కేసీఆర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.